ఓపీ ఫీజు రూ. 1000 కార్పొరేట్ ఆసుపత్రుల అరాచకం. గతంలో 300 ఉన్న ఫీజు కోవిడ్ తర్వాత 500 పెంపు. తాజాగా అనేక ఆసుపత్రుల్లో 1000 వసూళ్లు. చూద్దామన్నా కనిపించిన ఫీజుల పట్టిక. ఎమర్జెన్సీ ఓపీ పేరుతో అదనపు బాధలు. శస్త్రచికిత్సలకు వాళ్ళు చెప్పిందే రేటు ఇది ఆపరేషన్లకి. ఓపీ ఫీజు రూ. 1000. ఓపీ ఫీజే కాదు, ఐపీ ఫీజు కూడా అంతే ఉంది. దంచుతున్నారు. ఏ ప్రభుత్వం వచ్చినా ప్రైవేట్ ఆసుపత్రుల అరాచకాన్ని, ప్రైవేట్ స్కూళ్ళ అరాచకాన్ని, ప్రైవేటు విద్యాసంస్థలు, ప్రైవేటు వైద్యశాలలు వీళ్ళ దోపిడీని అరికెట్టేటోళ్ళు లేడు. ప్రభుత్వాలు మారినప్పుడల్లా ఏదో చేస్తారన్న ఆశ ప్రజల్లో ఉంది. ఈ 2 వ్యవస్థలు ప్రైవేటు వాళ్ళు దోపిడీ నుంచి తగ్గిస్తే మీరు ఏ స్కీమ్ పైన పర్లే. ప్రైవేటు విద్యాసంస్థలు, ప్రైవేటు వైద్యశాలల దోపిడీని ప్రజలకి ఆ దోపిడీ నుంచి ప్రజలకు రక్షణ కల్పిస్తే మీరు ఈ ఉచితాలు ఏది ఇవ్వపైన నడుస్తుంది. లక్షల రూపాయల ఫీజులు ప్రైవేట్ స్కూళ్ళలో చదివేయాలంటే, లక్షల రూపాయల డబ్బు కట్టాలి ప్రైవేటు వైద్యశాలలో చూసుకోవాలంటే. ఓపీ ఫీజులు రూ. 1000 కాదు, 2000 ఉన్న హాస్పిటల్ కూడా ఉన్నాయి. అసలు దానిపైన ఒక నియంత్రణ లేదు. ప్రైవేటు హాస్పిటల్ ఉంటే దీనికి ఈ ఫీజు తీసుకోవాలి, దీనికి ఈ ఫీజు తీసుకోవాలని అడిగేటోడు లేదు, కంట్రోల్ చేసేటోడు, రెగ్యులరైజేషన్ లేదు, రెగ్యులేటరీ అథారిటీ లేదు. ఎంత దారుణం అంటే అంత దారుణం. ప్రజలు ఎవరికి చెప్పుకోవాలని తెలియని పరిస్థితి. ఎందుకు ఇదంతా జరుగుతుంది? ఈ ప్రైవేటు వైద్యశాలలు కానీ, ప్రైవేటు విద్యాసంస్థలు కానీ మళ్ళీ ఇందులో ఉండే ఎమ్మెల్యేలు, ఎంపీలే. అది ఏ పార్టీ అని కానీ, అధికార పార్టీ కావచ్చు, ప్రతిపక్ష పార్టీ కావచ్చు. ఈ పార్టీలలో ఉన్న ఎంపీలు, ఎమ్మెల్యేలు, మంత్రులకు సంబంధించిన విద్యాసంస్థలు, వైద్యశాలలు, మెడికల్ కాలేజీలు, ఆసుపత్రులే ఉంటాయి. ఇక ఎట్లా వాళ్ళు డెసిషన్ తీసుకుంటారు, కంట్రోల్ చేస్తారు వాళ్ళని? కాబట్టి ప్రభుత్వాలు, రాజకీయ పార్టీలు ఆలోచించాల్సింది ఏంటంటే, మీరు ఎన్నికలు రాగానే మేము ఇది ఉచితంగా ఇస్తాం, పెన్షన్ 4000 చేస్తాం, అది చేస్తాం, ఇది చేస్తాం అని చెప్పే కంటే వాటితో పాటు అసలు విద్యాసంస్థలు, ప్రైవేటు విద్యాసంస్థలని, ప్రైవేటు వైద్యశాలని రెగ్యులరైజ్ చేయండి. అంటే కంట్రోల్ చేయండి. విచ్చలవిడిగా ఫీజులు వసూలు చేయకుండా, ప్రజల నుంచి దోపిడీ చేయకుండా. దోపిడీ అంటున్నాము, ఒక రకంగా దోపిడే. ఇది చేయనప్పుడు మీరు ఎన్ని ఉచితాలు ఇచ్చినా వేస్టే. తీసిపోయి మళ్ళీ వాళ్ళకే పోయాల్సి వస్తుంది. చాలా దారుణమైన పరిస్థితి ఉంది. ఇది ప్రజా విప్లవం తొందరలోనే వచ్చే అవకాశం కూడా ఉంటుంది. అది ఏ పార్టీ అయినా, ఏ ప్రభుత్వం అయినా. పార్టీలపైన విప్లవం చేయాల్సిన పరిస్థితి ప్రజలకు వద్ది, ప్రభుత్వాలపైన కాదు, పార్టీలపైన. ఎందుకంటే అన్ని పార్టీలు అన్నీ అదే తానులో వచ్చిన ముక్కలే. ఒక్కడ కూడా కంట్రోల్ చేసే పరిస్థితి లేదు. ఇది చాలా ఇబ్బందికరమైన, మిడిల్ క్లాస్ పీపుల్కి చాలా చాలా ఇబ్బందికరమైన పరిస్థితి ఉంది.